కన్ఫైన్ అవుతే నో ప్రాబ్లం. ఇవన్నీ పోనీ ఆరోపణలు చేస్తే నో ప్రాబ్లం. సార్ సాఫ్రనైజేషన్ అనే పదమైన వాడారు. ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి, నేను కూర్చుంటాను. అది నో ప్రాబ్లమ్స్. చెప్పండి సార్ నాకు చెప్పండి. కూర్చోండి కదా చెప్పండి. అరే మీరు డిస్కషన్ అంటే పారిపోయారు భయ్యా. ఎందుకు పారిపోయారు? వాకౌట్ చేశారు. వాకౌట్ మీరు చేయలేదే. మంత్రి గారు వాకౌట్ చేశారు. డిస్కషన్ వాకౌట్ చేసి మీరు మాట్లాడతారు. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష వన్ సెకండ్. అధ్యక్ష నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. గౌరవ సభ్యులు సాఫ్రనైజేషన్ అన్న పదం వాడే. గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థని కరికులంలో సాఫ్రనైజేషన్ అనే పదం వాడారు. యస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఓన్లీ. అధ్యక్ష మీరు పనిచేసిన డిక్షనరీ దేవుడు the one great spirit that Christians, Jews and Muslims believe made the world. సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ సార్, మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్. తప్పేం. అరే ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తాను. ఆన్సర్ మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా. ఏంటండి ఆయన చెప్పిన నేను సమాధానం చెప్తున్నా. ఏంటంటే నేను రాబోయే మీ సీట్లో ఆర్గనైజేషన్ మీ సీట్లో ఎత్తాడు. ఈ సీట్లో ఉంటేనే 15 కూర్చుంటారు. సీట్లో ఉంటేనే నేను 16 షాలతో ఉంటేనే అదే మీరు ఎందుకు రాబించుంటారు. మాట్లాడాల్సింది అదేముంది. రాంగోపాల్ రెడ్డి గారు మీకు ఎందుకు ఉంటుంటారు? కూర్చోండి మీ సీట్లో. మీ సీట్లో కూర్చోండి. కూర్చోండి మీ సీట్లో. నాదే వేరు చేయరు టైం లేదు. మీరు ఆ రోజు పారిపోయారు, బయటకు పారిపోయారు. ఆ తెలుపు నుంచి పారిపోయారు. గుర్తుపెట్టారు. వాకౌట్ చేసి చర్చ చేయలేదు. పారిపోయారు మీరు అడిగే ఒక విషయం అధ్యక్ష ఎవరు చెప్పినా మీరు చేయని చెప్పండి. మీరు మా మీరు చేరి చెప్పండి. మీరు చెప్పాలన్నప్పుడు చేరి చెప్పండి తప్ప దయచేసి కూర్చోండి. కూర్చోండి. వాళ్ళు కూర్చోండి, మేము కూర్చుంటాం, మేము కూర్చుంటాం, వాళ్ళు కూర్చోండి. ఇదే పట్టింపు. కూర్చోండి. రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు సభలో మీ ప్రవర్తన బాగా. రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఆ చేతులు పెట్టుకోవడం, మీరు సభ్యుడిగా ప్రవర్తించట్లా. మీరు ఆ చేతులు పెట్టుకోవడం మీరు ఏదో ఎట్లా కూర్చున్నారు అధ్యక్ష కదా. అధ్యక్ష ఏంటిది? నేను చదువుకున్నారు. విద్యత ఉండాలి, సభ మరింత పాటించాలి. చెప్పండి అధ్యక్ష. అందరికీ అధ్యక్ష ఎవరికి కాదు. ఒకరికి చెప్పామంటే అందరూ దాన్ని అన్వయించుకోవాలి. ఒక్కొక్కరికి చెప్పరు. చెప్పండి సార్. అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఫస్ట్ ఈరోజు ప్రశ్న దేని గురించి అధ్యక్ష? రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్. నేను మొదటి ప్రశ్నకి లేదని చెప్పాను, రెండో ప్రశ్నకి లేదని చెప్పాను, మూడో ప్రశ్నకి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను. గౌరవ సభ్యులు సిగ్నేటరీ కాకపోతే మేడం గారు ఇచ్చారు మాట్లాడుతూ సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతుందని పదం ఆయన వాడారు. అదే విత్డ్రా చేయాలి. యూ హ్యావ్ టు విత్డ్రా ద స్టేట్మెంట్. సాఫ్రనైజేషన్ అనే పదం వాడారు, అది విత్డ్రా చేయాలి. ఎందుకంటే అది హౌసే కాదు, ప్రజాధికారిని తప్పుదారి పట్టిస్తున్నారు. సాఫ్రనైజేషన్ అనే పదం వాడారు, అది విత్డ్రా చేయమని నేను కోరుతున్నాను. ఇంకోటి నేను ఛాలెంజ్ చేశాను. మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో నేను చదివి చెప్పాను. నేను చెప్పాను. మేము ఇప్పుడు ఏం చేసే డిక్షనరీలో ఏముందో కూడా చదివి చెప్పండి. చెప్తాను. 5 నిమిషాలు డిక్షనరీ వస్తుంది. ఎందుకంటే మా దగ్గర లేదు.
చదువుతాం. మీరు డిస్కస్ వాళ్ళు ఏమంటే మాట్లాడారు మీరు చెప్పండి తప్పని చెప్పారు సార్. చెప్పింది కలెక్టర్ హియరింగ్ ఉన్నట్టుంది మీరు కలెక్టర్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు కాంట్రవర్సీ కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అని కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అత్తాకైతే చేస్తాం కాదే కాదు. సభకు ఒక విషయం సభకు సంబంధం ఇప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి విషయం ఆయన అనకూడదు. మనం దానికి సమాధానం చెప్పండి అవసరం గవర్నమెంట్ కూడా అధ్యక్ష మాట్లాడుతున్నా ఒక్క నిమిషం ఒక్క విషయం అధ్యక్ష అసలే గౌరవ సభ్యులకి వాస్తవం తెలుసుకుని మాట్లాడాలి అధ్యక్ష హౌస్ లో అసలు దక్షిణ భారతదేశంలో ఎన్ఈపి అమలు చేసింది గత ప్రభుత్వం. సింగిల్ మేజర్ సిస్టమ్ తీసుకొచ్చింది మీరు చెప్పే కన్వీనియంట్ గా ఇప్పుడు సాపర్నైజేషన్ కరికులం అంటారు అధ్యక్ష. ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది మీకు గౌరవ సభ్యులు షుడ్ విత్డ్రా ద స్టేట్మెంట్ అధ్యక్ష. బెంగళూరు హౌస్ మేము ఒప్పుకోలేదు అధ్యక్ష. ఈ హౌస్ విత్డ్రా ద స్టేట్మెంట్ నాట్ ఎలాంటి సెకండ్ కూర్చోండి మాట కూర్చోండి అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష నేను క్లారిఫికేషన్ మే డిక్షనరీలో ఏం ప్రింట్ చేస్తారో ఉంది నేను ఏంటి సార్ చెప్పండి మంత్రి గారు చెప్పండి సార్. మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమి ఇచ్చారో నేను చెప్పాను. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి ముందు మీ సభ్యులు అడగండి అప్పుడు నేను సమాధానం. గాడ్ ద సుప్రీం బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ emphasizing a universal creator or with specific divine powers. అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష. మీ ఒక్క మతాన్ని కించవచ్చే విధంగా అధ్యక్ష. మేము ఎక్కడ ఇట్లా అందరినీ ఇంక్లూజివ్గా మేము తీసుకెళ్తున్నాం. మేము అందరినీ ఇంక్లూజివ్గా తీసుకెళ్తున్నాం. మీరు కావాలని సాఫ్రనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసి తీసుకొచ్చారు. ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. యూ హ్యావ్ టు విత్డ్రా. గౌరవ సభ్యులు షుడ్ విత్డ్రా ద స్టేట్మెంట్ అధ్యక్ష. గౌరవ సభ్యుడు విత్డ్రా చేయాలి అధ్యక్ష స్టేట్మెంట్. కూర్చోండి కూర్చోండి. అరే ఏంటిది అధ్యక్ష కూర్చోండి. ఏదంటే ప్రశ్నకి సంబంధం లేనటువంటి ప్రశ్న అడగటం దాన్ని కాంట్రవర్సీ చేసుకోవటం మంచిది కాదు. ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు ఒకసారి కూర్చోండి. ఎల్ఓపి గారు ఏంటి దాని ఏం చెప్తారు? ప్రశ్న ఏంటే గారు తెలిస్తే లోపల పెట్టిస్తే ప్రవేశపెట్టిస్తే దాన్ని అలా ఆలోచిస్తాను లేదా వాళ్ళు తెలుసు తెలిసిపోతుండే విను ఎందుకంటే ఎందుకు విను చెప్పను ఎందుకంటే ఎందుకు ఆయనకి చైర్ వచ్చి వారికి గమాయించిన తర్వాత వస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పింది వస్తారు. ఆ ప్రశ్నతో సంబంధం లేకుండా ఆయన కొత్తగా ఒక విషయాన్ని లేవనెత్తారు. ఆ విషయాన్ని కొత్తగా లేవనెత్తారు. అది సంబంధిత కాదని చెప్పినా సరిపోయేది. లేదు మంత్రి వచ్చి సమాజం ఇప్పుడు చేస్తుంది. అది ఈ సంవత్సరం కాదు గత ప్రభుత్వంలోనే మ్యూజియం పాలసీని తీసుకోలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్ చేసింది. దాన్ని అవలంబించడానికి రాష్ట్రాలకు వచ్చి అవకాశాలు ఇచ్చింది. ఆ రాష్ట్రం ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం అక్కడ ఉన్న సందర్భాల ప్రకారము అక్కడ ఉన్న ప్రభుత్వాలకు మనోభావాల ప్రకారము ఆ కార్యక్రమాన్ని చేస్తుంది. అదేది మాట్లాడితే మరి ఎదురు వచ్చి మీరు పారిపోలే. ఆ రోజు మీరు వచ్చి మాస్టర్స్ పెట్టి మమ్మల్ని అవమానపరిచి మమ్మల్ని వచ్చి నిలబెట్టి బయటికి గెలిచి ఏర్పాటు చేశారు. అది చేయలేక మేము వచ్చి ఆ రోజు చెప్పి మేము మాకు చేస్తాం. మీకు మంచి అభిప్రాయం కావాలన్నా మా చైర్మన్ గారిని అది యాక్చువల్గా మీ చైర్మన్ గారిని అవ్వాలి వచ్చి అనాలి. సార్ ఇదేంటి సంప్రదాయం ఇది అయినా సభ్యుల గౌరవంతో మీ మీద మరి సభ్యుల గౌరవంతో వచ్చి ఆ రోజు మేము బయటకు వెళ్ళాం. ఆ రోజు బయటకు వెళ్ళాం. సభ్యుల గౌరవంతో వెళ్ళాం. ఇలా అది ఆ డిస్కషన్కి వెళ్తే దానికి కొంచెం ఈ సమాధానం ఉంది. కానీ తక్కువ అడుగుతుంది ఏంటి మీరు ఏమంటారు? అదే దేవుడు దేవుడు ఉంటే మతాల గురించి చెప్తాను. అన్ని మతాలు ఈ భారతీయులు అందరూ లౌకికవాదన అందరూ సమానం. హిందూ కావాలి, ముస్లిం కావాలి, క్రిస్టియన్ కావాలి, సిక్కు కావాలి, అందరూ కావాలి. దాంట్లో ఎవరికి ఏ విధమైన సందేహం లేదు. ఎవరికి ఏ విధమైన అందులో దురభిప్రాయం లేదు. ఏ విధమైన ఆలోచన లేదు. అందులో దానికి సంబంధించి ఉండండి. మీరు వైసా
ఏమనుకున్నారు తెలుసు చెప్పారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఈ సభలో గౌరవం కదా, మనము గౌరవం ఉండాలి. రైతులు అపార్థం చేసుకోకండి. అందరూ మన గౌరవం మనం పెంచుకునే సభ ఇది. ఒకరికొకరు పోటీలకు వచ్చింది కాదు. ఇక్కడ మన లోకేష్ గారికి రవీంద్ర బాబు గారికి ఉన్న ఇద్దరికి ఉన్న పరస్పర వైరుధ్యం కాదు ఇది. వైరుధ్యం కాదు. మీ అభిప్రాయం ఇది, ఆయన అభిప్రాయం ఆయనది. ప్రభుత్వం విధానాలు ప్రభుత్వాన్ని అవన్నీ ఇంకా చేసుకోవాలి. దయచేసి సమయం పాటించాలి. ఆయన అడుగుతుంది నూతన పాలసీ సిస్టమ్ని మీరు అమలు జరుపుతారా లేదా? మీరు అది గత ప్రభుత్వం వచ్చింది, దానికి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాలు లోపాలు ఉన్నాయి, లేదు కొత్తగా ఉన్నాయి, ఈ సంబంధం లేదు, ఈ ప్రశ్నకి సంబంధం లేదు, దీన్ని సమాధానం చెప్పం, ప్రశ్న లోపల రండి అంటే ఆ రకంగా రేపు చంద్రబాబు గారు వస్తాడు. ఇప్పుడు సమాధానం చెప్పండి వారు దానికి. కేవలం అది ఒక్క విషయం, ఒక సెకండ్ దయచేసి ఏదైనా రికార్డులో వాళ్ళు చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ ఏదైనా ఉంటే ఒకసారి పిలిచి కూర్చోబెట్టి దాన్ని కూర్చోబెట్టి మాట్లాడి అయితే రికార్డుని తొలగింది. మీకు రికార్డుని తొలగించే పరిస్థితి ఉంటే మీరు తొలగించుకోండి.